మీరందరూ ప్రార్థన చేశారు కనుక వర్షాలు గిరిశాలు నైశాలతా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గాలి కూడా రాకుండా చేసాడు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఎందుకంటే మేఘాలు వచ్చినప్పుడు ఏమొస్తాయంట, అటన్నిటినీ మీరు రెస్ట్ తీసుకోండి. నా దాసులు నన్ను మహిమపరచడానికి మీటింగ్లు పెడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ మీటింగ్ ఏదో మనిషి కొరకు కాదు. మొదటి రోజు సేవకులు ప్రేరేపించబడ్డారు. రెండో రోజు ఆలోచిస్తూ నేను ఎడనుల్లో ఉన్నాను మందిరం దగ్గర. ప్రభు నన్ను ఊకే జ్యోతక్కని ప్రేరేపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేను ఫోన్ చేసి అడిగితే పాస్టర్ గారు ఎండలు భయంకరంగా ఉన్నాయి, మళ్ళీ నేను కొన్ని ప్రాంతాలకు డేట్ ఇచ్చిన, ఇప్పుడు ఎమ్మటి రావాలంటే నాకు కుదరదు అంటే నేను అక్క నువ్వు కుదరదని అనొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ప్రభు కార్యం కనుక ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే. ప్రజలు కూడా ఆసక్తితో ఉన్నారు సంఘస్థులు అని చెప్పినప్పుడు కాదని లేకుండా వస్తానని చెప్పింది. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్తాము గట్టికోసారి. మరి ఆమె ఎంతో ఖర్చు పెట్టుకుంటూ మరి అనేక ప్రాంతాలు 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ మరి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తుంది. దేవునికి స్తోత్రం. మనమైతే ఒకరోజు హైదరాబాద్ పోయి వచ్చి ఏమంటాం, అమ్మయ్య పొద్దున్న వస్తాం మళ్ళీ హైదరాబాద్, మళ్ళీ తెల్లారి వస్తావా, ఇంకా 3 రోజులు అంట. మనం ఏం చేస్తాం, అవసరమైతే ఒక మంచం ఎత్తుకొని పోతాం. దేవునికి స్తోత్రం. కనుక 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ కూడా మన మధ్యలోకి వచ్చింది. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. అక్కకు 2 వందనాలు. హల్లెలూయా. మరి ఆలస్యం చేయకుండా సమయాన్ని అక్కగారికి ఇస్తున్నాం. చాలా శ్రద్ధగా జాగ్రత్తగా మరి దేవుడు ఆమె నోట ఉంచిన మాటలు విని మనం దీవించబడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచిన పడదాం. చప్పట కొడుతూ ఆహ్వానిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. సమయం ఇచ్చిన దైవజనులకు 2 వందనాలు. ఎక్కడెక్కడున్న దైవజనులకు మొత్తం వందనాలు. మీకు వందనాలు. బాగున్నారా? నేను ఎంతమందికి తెలుసు ఒకసారి చేతులు చూపిస్తారా? అందరికి తెలుసా? హల్లెలూయా. నేను రావాలని ఇష్టం ఉందా లేదా? మీకు ఇష్టమేనా? కష్టమైతే లేదు కదా? హల్లెలూయా. ఎందుకంటే ఊకే వచ్చిపోతే చెప్పిన వాక్యమే చెప్తారు, చెప్పిన మాటలు చెప్తారని బోర్ ఏం లేదు కదా? లేదా? ఆ చెప్పిన మాటలు చెప్పడానికే కదా మమ్మల్ని ప్రభు ఏర్పాటు చేసుకుంటూ. హల్లెలూయా. మరి దేవుడిచ్చిన ఈ సమయాన్ని ఇంతసేపు అయ్యగారు చెప్పింది అలకగా తొలకక ఏమంటాడు కదా, ఆయన సేవలు అంట అల్పు రానియొద్దంట. అల్పు రానిస్తే వాళ్ళు ఆయన భక్తులు గారు, శక్తులు వాళ్ళు. అంటే వాళ్ళలో శక్తి ఉందన్నట్టు, దయ్యం కదా. అట్లా కూర్చోవాలి నిద్రపోకుండా. అక్కలాగా మైకి పట్టాలని ఉందా లేదా? మీకు ఉందా? ఆ రూట్లో రండి. హల్లెలూయా. మరి ఊరికనే రక్షించుకోలేని చిన్న ప్రేయర్ చేద్దాం. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, మంచి దేవుడా, నీకు వందనాలు. మరొకసారి నీ పిల్లల మధ్యలోకి నన్ను పంపున్నావు నాయనా. యేసయ్యా, ఇదిగో తండ్రి, మీరు చేసిన మేళ్ళు కొన్ని గొప్ప చెప్తుండగా స్వరం మరుగుపరిచి మీరే మాట్లాడమని, ఈ రాత్రి కావాల్సిన దీవెనలన్నీ మా అందరిపైన కుమ్మరించమని, దుష్టుని యేసు నామములో బంధించమని, అయ్యా నీ కంచె ఈ కూటం చుట్టూ ఉంచమని, ఈ ఊరు చుట్టూ ఉంచమని, నీ కాపుదలని దూతల జరగవలసిన కార్యక్రమం అంతా మీరు ఒక్కరే మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాను మా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం సాక్షులమే కదా దేవునికి. సాక్ష్యం లేదు ఇక్కడ నిలబడలే మనం కదా. ఏడుంది సాక్ష్యం? సాక్ష్యం లేనప్పుడు అస్సలు ఇష్టం వచ్చినట్టు ఏం చేసేవాళ్ళం? కొట్లాడేవాళ్ళం కదా. కొట్లాడేవాళ్ళం.
అక్కడ ఉరికి ఇక్కడ ఉరికి లేని జగడం తెచ్చుకునేవాళ్ళం మనం. ఇప్పుడు ఎట్లుంది? కొంచెం భయం లేదు మనలో? ఉందా లేదా? చాలా. దేవుడు ఏమంటాడో అని భయపడుతుంటాం. నా సాక్ష్యం కూడా అదే కదా. దేవుడు ఏమంటాడో, దేవుడు ఏమంటాడో, దేవుడు ఏమంటాడో. ఎవరు నన్ను ఏమన్నా అప్పుడు నన్ను ఎవరన్నా అంటే నేను ఊకినేదాన్ని, మళ్ళీ తిరిగి అన్నదాక. తిరిగి అనేది కాదు, తిరిగి కొట్టేదాన్ని నేను. హల్లెలూయా. అంత ఖచ్చితం మనిషిని. ఇప్పుడు ఏం చేసిండు? నన్ను హీరోని తీసి జీరో చేసి పడేసిండు. హల్లెలూయా. ఆయన ఒక్కడే హీరో అయి ఉండాలి. హల్లెలూయా. మరి ఒక చిన్న వాక్యం చదువుకొని ప్రభు సన్నిధిలో సాగిపోదాం. జపన్య 2:1. సిగ్గుమాలిన జనులారా తీయండి వాక్యం. కూడి రండి, అందరు తీయండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించుచున్నది. నిధి నిర్ణయం కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. హల్లెలూయా. హల్లెలూయా. అవన్నీ ఇంటికి పోయి చదువుకోరు మీరు పాస్టర్లు, చదువు వచ్చిన వాళ్ళు. సిగ్గుమాన్న జనులారా నత్తి నాకేమనుకోవద్దు మీరు. హల్లెలూయా. దేవుడు ఏమంటుండు? అబ్బా, ఆ మాట పడదామా? పడొద్దు కదా. ఒట్టి పక్కోడంటేనే మనం పడము. మన కోసం దిగి వచ్చిన యేసు ప్రభు అంటుండు, సిగ్గుమాలిన జనులారా. ఏమండి, వచ్చేసింది ఆయన కోపం. ఇంటలేరు మరి, ఎంత చెప్పినా ఇంటలేరు, భక్తి చేస్తలేరు. వీళ్ళు ఇలాగే పెడతారు తిన్నది అరగక. ఈ పాస్టర్లు, ఈ పాస్టరమ్మలు, ఈ స్వార్థికురాలు అక్క ఇలాగే తిరుగుతుంది అనుకుంటున్నాము. కానీ అదిగో తిడుతుండు దేవుడు. దేవుడు తిట్టినాక ఇక మనకి ఎందుకు కదా. ఒక మనిషి తిడితేనే ఉరి వేసుకొని వస్తారు. హల్లెలూయా. ఒక మనిషి. మరి దేవుడు ఏందండి, సిగ్గు లేదంటుండు మనలా. పొట్టువలే పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. అయిపోయింది, సమయం లేదు ఇక. నీకు నాకు ఉందని ఇంకా మురుస్తున్నామా మనం? లేదు లేదు, అయిపోయింది. దినములు దగ్గరైనాయి. ఊరు దూరం అవుతుంది, కాడి దగ్గర అవుతుంది అన్నట్టు వయసులు అయిపోతున్నాయి. మన పిల్లలకు నేర్పుకోవాలి ఇవి. సిగ్గు లేదని దేవుడు తిట్టకముందే కాస్త భక్తి చేద్దామని. హల్లెలూయా. ఎంత పెద్ద మాట అండి. చెప్పి చెప్పి అలసిపోవచ్చు జనాలు. హల్లెలూయా. ఇదిగో నాతో చెప్పిస్తుండ ఆయన. అందుకే దేవుడు ఏమనక ముందే 2007లోనే నేను ప్రభుని ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పటి నుంచి నేను సిగ్గు పడుకుంటూనే బ్రతుకుతున్నా. హల్లెలూయా. ఎవ్వరేమన్నా అనుకొని ఏమైంది దీనికి? దీని భర్త ఇంత జాబ్ ఉంది, ఇది ఇట్లుంటే తిక్కదాని లెక్క ఏమన్నా అనుకొని. నా దేవుడు నన్ను తిట్టొద్దు, నా భర్త కూడా తిట్టినా పర్వాలేదు నన్ను. నా దేవునికి ఇష్టారంగా నేను ఉండాలి. హల్లెలూయా. పొట్టువలే కొట్టుకపోతాడు. సాట కూడా పట్టించండి. ఇప్పుడు ఆయన సాట పట్టిండు, ఇక జరుగుతుండేమో. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతుండు, దేవుని బిడ్డ ఏమవుతుంది, మనకేమవుతుంది, ఏమవుతుందో చూస్తూనే ఉన్నాం మనం. ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నాకు ఎక్కడ కూర్చున్నా ఏసీ రూమ్లలోనే ఉన్నాను. ఇచ్చి చూస్తుండు. ఈమె చక్కగా ఉంటుందా, ఈమె ఎండకి వెళ్తుందా, ఈమె కొండకి వెళ్తుందా, ఈమె మరి పట్టు వస్త్రాలు ధరించుకొని వెళ్తుందా, పట్టు బంగారం ధరించుకొని వెళ్తుందా అని అన్నీ ఇచ్చే చూస్తుండు ఆయన. అంటే ఎవరిని నేను ధరించుకోవద్దు అంటలేను. మనము ఆయన ప్రకారంగా నడుస్తున్నామా లేదా, ఇన్ని సంవత్సరాలు అయింది ప్రభుని నమ్ముకొని భక్తిలో ఉన్నామా లేవా, ఎంతసేపు అదే శోధన, దినదినం ప్రభులో ఎదుగుతున్నామా లేదా, ఎంతసేపు అదేనా మన జీవితం. తిడుతుండు దేవుడు, యేసయ్య తిడుతుండు. తిట్టించుకోవద్దు మనం. పొట్టు వల్ల రాలిపోతే నువ్వు ఓరో అంటాడు ఆయన. దినములు దగ్గరున్న ఏమి లేవు, ఉన్నాయి అంతే. నేను చెప్పి వచ్చినమ్మా ఆయనకు, ఇరాము లేకుండా తిరుగుతున్నావమ్మా అన్నాడు నన్ను మొన్న. అలసిపోయినా
అంతల్నే మా అక్కగారు మరణానికి వెళ్ళిపోయింది. ఆమె కిడ్నీలు ఖరాబ్ అయ్యి ఇక్కడ సువార్త చెప్పి పాలరాజు పాస్టర్ దగ్గర చెప్పి ఇంటికాడ దిగి మరి ఆమెని తీసుకొని మా అల్లుడుండి, అమ్మ నువ్వు తీసుకుపోకుంటే ఆమె ఉండదు అన్నాడు. ఆమెను 2 మాటలని ప్రార్థన చేసి తీసుకుపోయినా. మరణానికి దగ్గరకు వచ్చింది. మరి ఇప్పుడు నేను అలసిపోయినాని మా అక్కని చంపుకుంటే ఏమొస్తుందని తీసుకెళ్ళి ఆమెను హాస్పిటల్లో చూపించి ఆమెను పరీక్షలు చేసి అది చేసి ఇది చేసి ఇప్పుడు ఆమెను మల్లెపిల్లిలో పెట్టినా. మళ్ళీ రేపు తీసుకొని వెళ్ళాలి. ఆమెని ఒక్క రోజుల్నే నా దేవుని అడిగి నేను ఆమెను కొంచెం నిలబడతాడు చేసిన. హల్లెలూయా. ఆయన చేయంది అంటూ ఏమన్నా ఉందా? లేదు. మరి అన్నీ ఉన్నాయి. నా దేవుడు చేస్తుండు అంటారు ఆమె. కొంతమంది ఏం చేసిండు ఆయన నమ్మితే అని కొంతమంది. మరి నిన్ను రక్షించుకుంటే ఆయనకేం చేసినావు అది గుర్తుపెట్టుకో. నిన్నేం చేయమనిలే ఆయన, నీ కట్టలు తీసుకొచ్చి ఏమనలే ఆయన, కానీ ఆయన భక్తి చేయమన్నాడు. మన ఊరు కోసం, మన ప్రజల కోసం, నశిస్తున్న ఆత్మల కోసం. 99 గొర్రెలలో ఒక్క గొర్రె తప్పిపోతే ఎందుకు పోయిండు ఆయన? ఈ ఒక్క గొర్రె పోయి ఏం చేస్తా అంటే ఈ 90 గొర్రెలని పాడు చేస్తుంది. అందుకే దానికోసం ఎత్తుకుంటూ నా కోసం అందుకే వచ్చిండే దేవుడు. ఎందుకంటే నేను సరాయి తాగేది కదా అప్పుడు. మరి నేను అందరికీ నేర్పేది. ఎవరికి నేర్పలే? అందరికి అలవాటే బంజారాలకు, కానీ మా ఆయనకు అలవాట్లేదు అది. ఆయన వచ్చినప్పుడు కొంచెం పోసేది నేను. సాక్ష్యం. మరి ఆయన నిజంగా ఇంకా అలాగే తాగిండంటే ఆయన నా లెక్కనే తాగేవాడేమో. నన్ను చూసి వాసన గుంజి ఏమన్నా నాకు విడాకులు ఇస్తాడేమని ముందే భయపడి ఏం చేసేది. ఆయన కొంచెం ఇది గట్టి సరాయి అంట, ఇది మంచి పండ్లతోని చేస్తుందంట, తాగండి అని ఆయనకు పోస్తే 3 రోజులు ఆయన బాత్రూంలో ఉంటాడు. ఎంత పాపం కదా. మరి ఒక్క గొర్రె కోసం వచ్చిండు ఆయన, నా కోసం వచ్చిండు. నేనే ఆ ఒక్క గొర్రెని నేనే అనుకుంటా, నువ్వే అనుకోవాలి. ఆయన పాపం ఎక్కడ నువ్వు చదువుకున్న ఆయన జీవితం పాడైపోయేదేమో. హల్లెలూయా. ఒక్క గొర్రె కోసం దేవుడు వచ్చిండు. మరి మన దేవుడు ఎంత మంచోడో ఒకసారి గుర్తు చేసుకో. దేవుని బిడ్డ ఈరోజు పరమొదులుకొని వచ్చి ఉన్నాడు, పాపాన్ని గడిగి ఉన్నాడు, బ్రతుకులు మార్చి ఉన్నాడు. అందుకే నేను ప్రభుని నమ్మిన కొత్తల్నే నమ్ముకొని ఆ పాట పెన్ను బట్టి రాసిన చదువురాని జీవితం, ఏ యోగ్యత లేని బ్రతుకు ఏందండి? ఉందా ఏమన్నా నా దగ్గర? నీ దగ్గర ఉందేమో, నా దగ్గర అయితే లేదు. హల్లెలూయా. నా పాపాన్ని కడిగావయ్యా, నా భారాన్ని మోసావయ్యా, నా పాపాన్ని కడిగావయ్యా, నా భారాన్ని మోసావయ్యా, నా బ్రతుకంత నీదేనయ్యా, నా హృదయములో నిండేసయ్యా, నా బ్రతుకంత నీదేనయ్యా, నా హృదయములో నిండు యేసయ్యా, నిండు యేసయ్యా, నాలో ఉండు యేసయ్యా, నిండు యేసయ్యా, నాలో ఉండు యేసయ్యా, యేసయ్యా నీ మహాకృప, యేసయ్యా నీ సదా కృప. చప్పట్లు కొట్టు. యేసయ్యా నీ మహాకృప, యేసయ్యా నీ సదా కృప, నిండు యేసయ్యా నాలో ఉండు యేసయ్యా, నిండు యేసయ్యా నాలో ఉండు యేసయ్యా,
ఆయన నిన్ను కూడా రక్షించుకుంటూ నన్ను కూడా రక్షించుకుంటూ బండ మీద ఇల్లు కట్టుకొని వరదలు వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా నిజంగా 2 రూమ్లు వేశారు నా సాక్ష్యంలో మా అన్నదమ్ములు. ఏది లేని గతిలో మేము ఎక్కడో ఉన్న స్థలముల్లో 14,000కు కొనుక్కున్న స్థలం అది లాక్కొని కొంతమంది అమ్మా మేము ఇక్కడ ఉంటాము మీరు వెళ్ళిపోండి అంటే అడవిలో నా అన్న ఇల్లు కట్టాడు నాకు. అడవిలో బంజారా కాలనీ అప్పుడు లేదు ఇప్పుడు. అక్కడ నేను ఎంత బాధపడుతున్నా అంటే ఒక్క పురుగు లేదు కనబడనీకి. యవ్వన బిడ్డని అప్పుడు చేసుకున్నోడు చూస్తే హైదరాబాద్. అప్పుడు నా ఒంటరి జీవితం చెప్పుకోలేను. ఆయన కృపతో, ఆయన కృప లేదు, దేవుడు లేడు, ఎవరిని మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, సారపాకిడితోనే మాట్లాడుతున్నాను. హల్లెలూయా. అంతే, ఆయన లేని జీవితం అలాగే పట్టుకుంటాడు వాడు. వాని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడు. ఆ అనుభవం నాకు తెలుసు. అందుకే నేను మనసులను ఏమీ అనను. వాణ్ణి ఈడ్చిపెట్టి రాండి రా బాబు, రాండి, నా దేవుడు చేతులు చాపాడు, రాండి, మీ బతుకులు మారుతాయి, పోగొట్టుకునేవన్నీ తిరిగిస్తాడు. అక్కడ భర్త అక్కడుండే నేను ఇక్కడ ఉంటే సారాయికి అలవాటు అయిపోయి మొత్తం రోగాన్ని తెచ్చుకుంటే ఏమండి ఏమన్నా ఉందా నాలో? నా ఒంట్లో ఏమీ లేదు. ఇంకప్పుడు ఎవడూ లేడు, గతి లేడు, మతి లేడు. ఎవరేస్తారు హాస్పిటల్లో? రక్త సంబంధులు, బంధువులు. ఈమె ఇప్పుడు పడ్డ అక్క, ఆ అక్క ఒక్కతే ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల రక్తం. అన్నదమ్ములు ఉంటే ఎవడు సందానం, అది ఈ పిల్లని ఎవడు తాగమన్నాడు, ఇది ఇట్లా తాగుతుందని వాళ్ళు తిట్టడం. లాస్ట్ మరణానికి వెళ్ళిపోతే చర్చిలో పడేశారు. ఇలాగే ఊకెనే పెట్టిండు ఆయన ఈ మీటింగులో, ఊకెనే చేస్తుండా ఈ సేవకుడు. ఏమండి ఎందుకు, ఏం అవసరం అని చేస్తుండ ఆయనకి పని. ఆయన పిలిచిండు అంతే. నాకేం అవసరం అని వచ్చిన ఈ ఎండలకు ఆయన పిలిచిండు అంతే. నీకేం అవసరం అని కూర్చున్నావు? నీకోసం ప్రాణం పెట్టిండు దేవుడు. చప్పట్లు కొడదాము హల్లెలూయా. ప్రాణం పెడితే ఏం చేస్తున్నావు నువ్వు? ఎంతసేపు మొదటి స్థుతిలోనే ఉంటున్నావు నువ్వు, కానీ నీ స్థితి గతి మార్చుకుంటలేవు. దేవుని బిడ్డ, నువ్వు దీవించబడాలని నా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. పెంట కుప్పల నుంచి లేవనెత్తుతాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. లేవనెత్తను. నేనైతే పెంట కుప్పలేంది, అసలు పాము కుప్పలనే ఉన్నా నేను. గుడిసెల నేను, గుడిసె మీద పాము. ఆ పాము దిక్కు వెళ్తుంటే నేను దిక్కు వెళ్ళిపోవాలి హోటల్కు ఛాయ్ అమ్ముకుంటేప్పుడు. బండల మీద రాళ్ళు కొట్టుకోవాలి నేను. ఏడుంది నాకు? పెంట కుప్ప కంటే హీనమైన జీవితంలో లేవనెత్తే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన కృప పట్టుకున్నామంటే వదలొద్దండి. నువ్వు దీవించబడితేనే కదా అన్ని జనుల మధ్యన నువ్వు సాక్షిగా నిలబడతావు. ఈరోజు నా భర్త మన అంటుండు, మా పాపతో పొద్దున కూడా అంటుండు ఆ మాట. ఆమె 100 మందికి చెప్పేది అయింది, నువ్వు ఇంత చదివి లాభం ఏంది అంటుండు ఆ పాపతోని. హల్లెలూయా. ఆమె అల్లరి చేస్తుంటే ఏమంటుండంటే, నువ్వు ఇంత చదివి లాభం ఏముంది? ఆమె 100 మందికి చెప్తుంది. ఆమెకు చదువు కూడా లేదు. ఆమె నయం కదా అని అడుగుతుండే ఆ పాపని. అడగండి, పిలిచి కూడా చెప్తుంది ఆమె. హల్లెలూయా. అగో చెప్పేది ఆలస్యం వస్తుంది చూడు. ఆత్మ, ఆత్మ, హల్లెలూయా, పరిశుద్ధ ఆత్మ ఆవరింపు, కృప కప్పుకుంది ఆమె. హల్లెలూయా. దేవుడు ఎక్కిరించబడడు, నిన్ను రక్షించుకుంది. ఎందుకంటే నువ్వు దీవించబడాలని, నువ్వు మీటింగులు పెట్టాలని, నువ్వు పెట్ట చేత కాకపోతే పెట్టే వాళ్ళకు సహారంగా ప్రార్థనలు చేయాలని, నీ దరిద్రం వదలాలని. నేనైతే దరిద్రాలని అప్పుడు తెలుసా, ఒట్టి దరిద్రాలని. రూపాయలేదు చేతుల, 5 రూపాయలు ఇట్లా వేసిపోయేది గల్లలో ఇట్లా. అయ్యో ప్రభువా నాకు ప్రార్థన రాదు, పాటలు రావు, నేను ఈ 5 రూపాయలు ఎవరైనా చూస్తారేమో ప్రభు అని నేను బాధపడేదాన్ని. బైబిల్లో అయ్యగారు చదువుతుండేది, కానుక పెట్టే కాడ కూర్చొని దేవుడు చూస్తున్నాడంట. ఏసయ్యా నేనేం చేయదు, 5 రూపాయలు నాకు ఇయ్యయ్యా, నేను ఇస్తాయా అని. నా మొక్కుబడి ఎవరికి తెలియదు ఇంతవరకు. హల్లెలూయా. నా మొక్కుబడి తెలియదు, నా సమర్పణ తెలియదు. ఒక సమర్పణ చేసుకో. ఎన్ని రోజులని దరిద్రం అనుభవిస్తారు దేవుని బిడ్డ. దేవుడు ఎప్పుడైనా దీవించటానికి మనకిచ్చి ఉన్నాడు. మనం పొందుకోవటం మన చేత కావాలి. నువ్వు దీవించబడు, అంతలంతలు ఆత్మీయంగా దీవించబడు. బిల్డింగులు, ఆస్తులు, అంతస్తులు. ఇప్పుడు నేను దీవించబడ్డా, అయ్యగారు కూడా చూసిండు కదా మా ఇల్లు అంతా వచ్చి. ఇక్కడ కూర్చున్న పాస్టర్లకు కూడా తెలుసు, కొంతమందికి తెలియదు, వాళ్ళు కూడా వస్తారు బర్త్డే. చప్పట్లు కొడదాం హల్లెలూయా.
అవునండి, దీవించబడు. నువ్వు నీ సాక్ష్యం బయటికి తీస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు దీవించబడకుంటే ఏడు ఏడు గొంగడ ఆడేసి పాస్టర్ గారు ప్రార్థన చేయలే, పాస్టర్ అమ్మ చేయలే, ఈ జ్యోతికి వచ్చి చేయలే అంటే నీలో ఉన్న చెత్త అలాగే ఉంటే చెత్త కుప్ప మీద వాడు చెత్త వేసుకొని పోతాడు చూడు. పొద్దున్నే వచ్చి మా బంజారాయిస్లో వాడు ఎట్లా వేసుకొని పోతాడు తెలుసా? మళ్ళీ ఏసయ్య కలవరి టెంపుకు పోతాడంట, పాటలు పెట్టుకుంటాడు ఆయన. ఏసన్న పాటలు పెట్టుకుంటాడు. నేను కిటికీ తీసి చూస్తామమ్మో ఏసయ్య ఈయన పట్టుకోయ్యా అంటే ఆయన పట్టుకుండు మంచిగానే చెత్త కుప్ప ఎత్తుకపోయటానికి. దాని మీద కూర్చొని చీలేడు తాగుతుంటాడు. హల్లెలూయా. అని కంపు కొట్టదు, ఎందుకంటే వాడు అండ్లనే ఉన్నాడు. బోధించి 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 దేవుడు తిడుతుండండి. దేవుడు తిడుతుండు. సిగ్గులేదు మీకు ఇంకా? నన్ను నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు నువ్వు ఎప్పుడు భక్తి చేస్తావు, ఎప్పుడు దీవించబడతావు, ఎప్పుడు మీటింగులు పెడతావు, ఎప్పుడు ప్రార్థనలు చేస్తావు, ఎప్పుడు సువార్త ప్రకటిస్తావు నా ప్రేమని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు ప్రకటిస్తావు? నీ స్థలంలో ఇంకొన్ని గుసపెట్టి పాస్టర్ గారు కోప చెప్పి నువ్వు వెళ్ళాలి జ్యోతెక్కలేక మైక్ పట్టుకొని. హల్లెలూయా. నువ్వు రాణిగా ఉండాలంటే నీ భర్తను రాజుగా చేయాలి ఫస్ట్. హల్లెలూయా. మళ్ళీ ఆయనను రాజు చేయవు, నువ్వు రానివి కావు. ఎట్లా మరి? ఇంకా ఆయన రాకట వచ్చేసింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఓరో నాకు తెలియదు అంటాడు. తీసుకుపోయి ఈడ్చుకపోయి వేస్తారంట అగ్నిగుండంలో. దూతలంట ఇట్లా తీసుకుపోయి అట్టిసిరేస్తారంట. అమ్మో అంటూ రోరు నేను ఆ మాట అంటే. హల్లెలూయా. వద్దు, మనం అలాంటి పని చేయొద్దు. మన ప్రభు ప్రాణం పెట్టి రక్షించుకుండు దేవుని బిడ్డ. మనలా ఎన్నో బాధలు పడ్డా, ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో శరలు పడ్డా. నేను దేవుని నమ్మినాక కూడా నన్ను ఎన్నో శోధించబడ్డా. నేను భర్త చూడకుండా కూడా 12 సంవత్సరాలు గొడవ పెట్టుకున్నాడు, పిల్లలు లేరని. ఎంతో డబ్బులు పెట్టి సాటుంగు దాచిపెట్టుకొని నేను దేవుని పని మీద పోతుంటే, ప్రభువా నేను ఎలా మైకు పట్టనయ్యా, గొడ్డుతనం తొలగించయ్యా, నాకే బిడ్డలు లేరంటారయ్యా, నేనేమని నిన్ను ప్రకటించాలి ప్రభు అని ఎంతో ఏడ్చేదాన్ని నేను. వాడు 15 లక్షలు పెట్టినాక పిల్లలు గారు పో అని చెప్పింది మేడం. అప్పుడు నా పరిస్థితి ఏంది? ఆ బొక్కు తీసాడు పడేసి ప్రభు పాదాలు పట్టుకున్న విశ్వాసంతో. విశ్వాసం లేనిది ఆయనకు ఎవరు ఇష్టలు కారు అని చెప్తున్నావు అని మరి నువ్వు అయినవా? హల్లెలూయా. నువ్వైనవా? మరి నేనైనా. నేను అగ్రిమెంట్ రాసిస్తా యేసయ్య కాడ. హల్లెలూయా. నేను మొత్తం ధనం నన్ను ఒక ఆయన అంటుండు, అక్క నువ్వు ఈయనే కాదు పరలోకంలో చాలా డబ్బులు దాచుకుంటున్నావు ఏందక్క అన్నాడు. అంటే నీ నోటి పుణ్యాన్ని అలాగే జరుగునుగాక. ఆయనకి ఏమిచ్చినా రుణం తీరుతుందా అండి? మనకు తీరుతుందా? ఎట్లా తీరుతుంది? గబ్బుని, మనలో ఉన్న దయ్యాలని శక్తులని, మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న పగ, పాలిదాన్ని పట్టుకొని కొట్టడం, ఇవన్నీ ఇడిపించిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఎన్నెన్ని దయ్యాలు వదిలిస్తే మన దేవుని సన్నిధిలో కూర్చున్నాము. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ. అప్పుడు అంటుండు నా భర్త జాబ్ వచ్చినప్పుడు ఒక్క 10 రూపాయలు ఇస్తావయ్యా ఒక పాస్టర్ గారికి అని అడిగిన. నేనెందుకు ఇస్తా అన్నాడు ఆయన. అమ్మో ఈయన లెక్క ఎట్లా ఉందని. ఏంది ఈయన సేవకులకు మరి ఒట్టి చేతులతో పంపకూడదే, మరి నేను ఎందుకు ఇస్తా అంటుండే, ఎట్లా బైబిల్లో చూస్తే ఇలాగుంది అని చెప్పి నేను మళ్ళీ ఒక్కసారి అడిగాను. నేను ఇయ్యను అంటాడు. వాళ్ళకేం లేకొచ్చిరా అంటుండు. తెల్ల బట్టలు అలాయి. ఏమండి వాళ్ళు చూస్తే కోటీశ్వరు లెక్క కనబడతారు. యేసయ్య ఏం చేసిండు? వాళ్ళని సంపూర్ణంగా మార్చి తెల్ల బట్టలు వేసుకొని వచ్చేవరకే ఈయన కళ్ళకి ఏమనిపించింది తెలుసా? వాళ్ళు కోటీశ్వరులు అంటుండు నా భర్త. హల్లెలూయా. వాళ్ళు ఎట్లాగైనా కోటీశ్వర్లే, ఉన్నా కోటీశ్వర్లే, లేకున్నా కోటీశ్వర్లే. హల్లెలూయా. మనం ఎట్లుండాలి మరి? మనం కూడా కోటీశ్వర్లమే. మనకి ఇక్కడ గుడిసున్నా లేకున్నా, బిల్డింగ్ ఉన్నా లేకున్నా, మనం అక్కడ కోటీశ్వర్లమే దేవుని దగ్గర. ఎప్పుడు కోటీశ్వర్లము? ఆయన మాట విన్నప్పుడు, ఆయన భక్తి చేసినప్పుడు, ఆయన కాడికి 10 మందిని నడిపించినప్పుడు, ఆయన ప్రేమ ప్రకటించినప్పుడు, నీ క్రియలు చంపుకున్నప్పుడు, నీ ఆశలు చంపుకున్నప్పుడు, నీలో ఉన్న శక్తిని ఎలగొట్టిన దేవుడు మళ్ళీ పిలుచుకుంటా ఉన్నావు. కాళ్ళ కింద పెట్టి తొక్కుర్రు అని ఆయన అంటే ఏడ దొక్కుతుర్రు? మళ్ళా ఎల్లక్క పుల్లక్క అనుకుంటూ పోయి మళ్ళీ అన్ని జనుల మధ్యలో సావసం చేయమన్నాడా?
పరిశుద్ధుల సాహసం చేయమన్నాడు. ప్రార్థన ఒకటే అన్యులకు చేసేది మనము. హల్లెలూయా. ఒక ఆమె అన్నది, అక్క మరి మేము పెళ్ళికి పోతుంటే మళ్ళీ ఆమె కోటీశ్వరాలు, అద్దాల మేడ ఇచ్చిండు నా దేవుడు అని సాక్ష్యం చెప్తుంది. అయ్యగారికి కూడా ఉడితే ఆమె ఒకసారి సేవకు తీసుకెళ్ళాను. సరే ఈమె కోటీశ్వరాలు, కొన్ని సేవలు మరి ఏమన్నా మాటలు చెప్తుందేమో, ఆమె మరి సహాయంగా ఉంటా మరి సేవకులకు అంటుంది అని నేను ఖర్చులు పెట్టి, ఆమెని ఖర్చులు పెట్టి, ఆమె కారు ఖరాబ్ అయింది, నా కారు, ఆమె కారు తీసుకొని డీజిల్ పోయిపించి మరి నేను తీసుకొని ప్రతి చోట ఇక్కడ కూడా రావచ్చు ఆమె. హల్లెలూయా. చూసిర్రు మీరు. హల్లెలూయా. ఆమెను విమర్శిస్తలేను. ఆమె కోట్లన్నీ ఇన్నే. దేవుని పెట్టని కోట్లు ఎందుకు? నీ కాడ రూపాయి లేదనుకో, ప్రార్థన చేయి. నిన్నేం పెట్టు ఈ అమ్మ అంటుండు ఆయన. ఏమన్నా గతి లేని ఆయన? కాకపోతే అది బైబుల్లో ఉంది. నువ్వు గుప్పిళ్ళు ఇప్పితే నేను వాకిళ్ళు ఇప్పుతాను. హల్లెలూయా. నాకైతే వాకిళ్ళు ఇప్పిండు. నా ఆకిళ్ళును మీరు గుంజుకున్నా నాకు గన్మేన్ ఉన్నాడు. హల్లెలూయా. నక్సలేట్ల మధ్యన చెప్పిందండి నేను. నక్సలేట్ల మధ్యన ఎవరో ఆమె పోలీసు ఆమె వస్తుందా? నేనేడ పోలీసు? మా ఆయన పోలీసు. నేను పోలీసునా? నీలో నన్ను చూసి భయపడుతురు అంటుండు దేవుడు. హల్లెలూయా. మరి నిన్ను చూసి భయపడుతుర్రా లేకపోతే నిన్ను చూసి బాధపడుతుర్రా? దీవించబడ్డది, ఇదిగో దీవించబడ్డది. ఒకప్పుడు ఎట్లుంది, ఇప్పుడు చూడు ఎలా దీవించ. నా ఊరికి రాండి, హైదరాబాద్ కూడా రండి, నేను ఎక్కడ తిరిగితే అక్కడ రండి. పోసుపోకుండా దేవుని స్తుతించడము, ఆయన కృప నింపుకోవటమే నా పని. హల్లెలూయా. దేవుని బిడ్డ, మనం 2 3 ఉన్నామని కాదు. నువ్వు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక్క బండ కేకలు వేసిందంటే నీ చెవులు నా చెవులు ఉంటాయా? పగిలిపోతాయి. బుర్రలు కూడా, తలకాయలు కూడా పగిలిపోతాయి. భక్తి నేర్చి ఆయన మీటింగులు, ఆయన పరిచర్య, ఆయన రాకట వచ్చేసింది అంటుండు కదా. ఇంకా సిగ్గు లేదా మీకు? 30 సంవత్సరాలు నన్ను నమ్ముకొని అదే రూట్లో ఉన్నావు. నీ రూట్ మారలే, నీ వేషం మారలే, నీ మాటలు మారలే, నీ సీరియల్ మారలే, నీ సినిమాలు మారలే. చీ బా దేవుడు చీ అన్నాక ఎందుకండి బతుకు? సిగ్గు తెచ్చుకోవాలి మనం ఈ రాత్రి. హల్లెలూయా. ఆయనకు మనం ఎప్పుడైనా చీ కొట్టించుకున్న వాళ్ళగా ఉండొద్దు. దేవుని బిడ్డ, నువ్వు ఒక్కదాని కోసం దిగి వచ్చిండు ఆ దేవుడు. ఎన్నో కష్టాలు పడుతుంటే, ఎన్నో బాధలు పడుతుంటే, ఎన్నో హాస్పిటల్ తిరుగుతుంటే 10,000 ఇవ్వలేకపోయారు నా అన్నదమ్ములు. తెలుసా నీకు? 10,000 ఇచ్చిన బతుకుదునేమో నేను ఆ రాత్రి. మనుషుల ప్రేమించి చూడు, దేవుని ప్రేమించి చూడు. ఈ రాత్రి చప్పట్లు కొడదాం యేసయ్యకు. హల్లెలూయా. చూస్తుండు నా దేవుడు. 14 ఏళ్ళ వయసు నుంచి నన్ను చూస్తూనే ఉన్నాడు. ఏ అన్న తమ్ములు చూస్తారు, ఏ అక్క చెల్లెళ్ళు చూస్తారు, ఏ రక్త సంబంధులు, ఏ బంధువులు చూస్తారు? పాపం ఓ తల్లి తండ్రి పోయిన పిల్ల, దీనికి ఎవరు పెళ్లి చేస్తారు, ఈమె బాధలు ఎవరు చూస్తారని ఆయన చూస్తూనే ఉన్నాడు. కానీ తొందరగా వచ్చి మనలా పట్టాడు ఆయన. అవసరం లేదు, నీ వాళ్ళు నిన్ను చూస్తుర్రా లేదా, నిన్ను ఎక్కిరిస్తుర్రా లేదా, ఎవ్వడు చూడని వెడల ఆయన చూసే దేవుడు. చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ఇంకా ఈమె బతకదా? హైదరాబాద్ వేసుకపో అంటే ఎవరికాడ రూపాలు ఉన్నాయి, ఎవరు తీసుకెళ్తారు? అన్నగారు పెడతారా? బంధువులు రక్త సంబంధులు పెడతారా? ఒక్క పూట అన్నం పెడితే చాలు. వాళ్ళు ఒక్కరోజు వానలో తడిసి టీ కొట్టు కానించి నేను ఇంటికి పోతే నా వదిన కప్పుకోవటానికి కూడా చెద్దరియలే. ఏమండి నమ్ముతారా? నా వదిన, నా సొంతం, నా అన్న భార్య. మా అన్న వర్షం వస్తుందమ్మా రా, నా ఇల్లు దగ్గర ఉంది, నీ ఇల్లు దూరం ఉందని గొడుగు పెట్టుకొని తీసుకెళ్తే, ఇదిగో మొగళ్ళేని ఆమె ఎవడో చేసుకుంది, నా పిల్లకు సంబంధం రాదు, నువ్వు ఆమెను ఎందుకు తీసుకొచ్చినావు అని అడిగింది. హల్లెలూయా. విమర్శించడం కాదు, అలాంటి వాళ్ళ ముందర నిలబెడతా అని వాగ్దానం చేసిండు నా యేసయ్య. హల్లెలూయా. కాలకాడ పడేస్తాని. ఇప్పుడేమంటది ఆమె? ఆట్యో భార్యన, ఆడపడుసు, బాగా డబ్బున్న ఆమె సాక్ష్యం ఇస్తుంటుంది. నాది అమ్మా ఒక్కసారి నీ కూతురును చూసి వస్తా, మరి నేను పెళ్లి పిల్లని చేసిన కాళ్ళ కడాలు అమ్మి టీ కొట్టు పెట్టి చిన్న కడాలు చేయించుకుని ఇష్టం నాకు. మన ఊరోళ్ళకి ఎట్లుంటుంది కదా. నేను చేయించుకుంటే
ఆ కడాలు అమ్మి మా పెద్దనని అడిగిన, అన్న నా కాడ డబ్బులు లేవు కదా, మరి కడాలు అమ్మి మరి నీ కూతురుది నేను పెళ్లి పిల్లని చేయొచ్చా అని. ఎంత తిక్కమొహం దాని కదా నేను. అటు రక్త సంబంధమే కదమ్మా, ఎందుకులే చెల్లె నీకే గతి లేదు అనాలా. అమ్మమ్మ చెయ్యమ్మా అన్నాడు. ఎవడండి అన్న తమ్ములు, ఎవడండి రక్త సంబంధులు బంధువులు? హల్లెలూయా. ఆయనే నా బంధువు, ఆయనే నా రక్త సంబంధువు. హల్లెలూయా. దేవునికి ఏమిచ్చినా నేను నా సాక్ష్యమే. మీ సాక్ష్యాలు అద్భుతంగా ఉండొచ్చు, నాకు అనవసరం, నా సాక్ష్యమే. అమ్మా నీ కూతురును చూడాలనిపిస్తుంది, 30,000 పెట్టి చేపిస్తే అవి ఎంత వచ్చినాయి, 20,000 ఏమో వస్తే నేను అమ్మితే ఆ పెళ్లి పిల్లని చేసి పొద్దున్నాక అన్నం వండేసిన. పెళ్ళి వాళ్ళు ఎట్లుంటారండి, బలమైన మనిషిని నేను, యవ్వన బిడ్డనప్పుడు ఎంత అంటే అంత అన్నం వండేస్తే నైట్ పూట నేను నిజంగా అండి, నా దేవుడు తీర్పు తీసే దేవుడు ఆయన. ఆమె నిజంగా ఆమెను తలుచుకుంటే నాకు గుండెలా భయం అవుతుంది. నాకు ఆమె ముందు కూడా చెప్తాను నేను. కార్జం ఏటనికి వస్తే కార్జం అంతా ఆ కింద పెట్టుకొని ఆమె కూర లేదన్నది. అన్నం తినే టైంలో 12 గంటలకు పోయి అమ్మ ఆ గిన్నెలు దోమి అన్నీ కడిగి, నేను ఆడపడుచును కదా అని నేను యవ్వన బిడ్డనా ఎప్పుడు అంటే, అమ్మ ఆకలి అవుతుంది నాకు, కూర లేదు కూర, గుడ్డు కారం అన్న ఉందా వదిన అంటే ఉంది అన్నది. ఏమండి ఎట్ట నమ్మనండి నేను రక్త సంబంధులని? నేను నమ్మనండి. మీలాంటి వాళ్ళని నన్ను నమ్ముతా కానీ వాళ్ళని నమ్మను నేను. హల్లెలూయా. ఆ గుడ్డు కారం వేసుకొని ఒట్టిది నూనె అన్న పోస్తావా వదిన అంటే, లేదు నూనె లేదు, ఏడుంది, కూరలన్నీ అయిపోయినాయి. పొద్దున్నే మళ్ళీ గిన్నెలు దోమన్నది. అక్కడే పండుకున్నాము. నేను ఇంకొక గొల్లోల పిల్ల మా దోస్తుండే అంజమ్మని, పండుకున్నాం అన్నీ. పొద్దున్నే గిన్నెలు ఉంటాయి తోమాలే, తోమొద్దు మరి, ఇప్పుడు ఫంక్షన్ అవుతుంది ఎస్ఐది, మీరు పొద్దున్న తోమాలనా లేదా? అప్పుడు మేము దోముతుంటే ఆ సెల్ఫ్ కిందంగా అంత కార్జం ఇట్లా బుడిగిళ్ళు వచ్చింది, ఇట్లా లాగింది ఆ అమ్మాయి. నేను కూడా లాగలే, గిన్నెల ఇంత కార్జం. వదినా ఏంది రాత్రి ఏంది అక్క ఇట్లా అన్నది? అప్పుడు ఏమనిపిస్తుంది చెప్పు, ఏమనిపిస్తుంది నీకు? అలాంటి పరిస్థితులలో ఉన్న నన్ను చూస్తుండ ఆయన. హల్లెలూయా. కన్నీరిడ్చా, ప్రభువా ఏంది నా బతుకు, అది పారబోస్తుంది కానీ నాకేస్తలేదా ప్రభువా. వాళ్ళ ముందల్నే నన్ను లేవనెత్తిండు బునాది రాయిగా. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రభువా ఏందక్క ఇంత ఉంచుకొని, పాపం ఆ పిల్లకు రాత్రి నువ్వు కూరేయలేదు అంటే, ఏమో నేను మర్చిపోయినా అన్నదా. మర్చిపోతుందా? అలాంటి వాళ్ళ ముందర నిలబెడతాను వాగ్దానం చేసిన నా యేసయ్య. హల్లెలూయా. ఏం నమ్మాలండి? ఇంకా ఆయన ప్రేమించి ఆయన గురించి చెప్పక నా కాడ ఏముంది? నేనేమి చెప్పలేను. ఆయన ప్రేమ తప్ప. ఆయన ఒక్కడే ప్రేమామయుడు, ఆయనే దయామయుడు. ఆయన దయ మనసులకు లేదు. హల్లెలూయా. ఈరోజు నాకేమన్నా తక్కువ చేసిండా దేవుడు? భక్తి చేస్తే భయం కడుపులో, భక్తి ఇవన్నీ ఉంచు, కాళ్ళ మీద చకపడాలి. వాళ్ళు పడాలని కాదు, పడేస్తాడు ఆయన. హల్లెలూయా. ఒంటరిగా ఎన్ని కూతలు, ఎన్ని మాటలు. అవి ఒక్కతే తిడుతుంది ఆమె. ఇంకా వదినలు నన్ను ఏమన్నారు పాపం, ఎందుకనాలి? ఆ ఒక్కదాన్ని తీసి ఏడేసిండు తెలుసా దేవుడు. కొడుకులు కూడా అన్నం పెట్టరు ఆ బిడ్డకి. ఇప్పుడు ఒక కొడుకు ఇన్నే కూర్చున్నాడు, వాడు మా అల్లుడు. హల్లెలూయా. నేనేం భయపడానండి, నా దేవుడు చేసిన మేళ్ళు. ఇన్నే కూర్చుండు ఒక కొడుకు, దాన్ని అంతెలు ఎక్కడ పోయింది తెలుసా? అంతే, చెప్పకూడదు కాదు. కడుపులో బాధ ఉన్నా కూడా మళ్ళీ నువ్వు దాసుకో అంటాడు యేసయ్య. 2 దిక్కులా నువ్వు దాసుకో, ఇంకా నువ్వు తిట్టడానికి వీల్లేదు, నేను తీర్పు తీస్తా అంటున్నాను. ఇదిగో ధనము నేను అక్కడ దాచిపెట్టుకుంటున్నాను. హల్లెలూయా. నువ్వేం దాచుకుంటున్నావు? కనీసం సాక్ష్యం అన్న దాసుకో. దేవుని ఏడిపించే వాళ్ళగా ఉండకు దేవుని బిడ్డ. హల్లెలూయా. మళ్ళీ అక్కడి నుంచి వచ్చే వరకు పిల్లలు లేరు. ఇదిగో డబ్బులు ఉన్నప్పుడు జబ్బులు వస్తాయి అన్నట్టు, ఈ డబ్బులు లేనప్పుడు మా ఆయన ఏం కాదులే, ఇంకేం మందులు మింగుతావులే అమ్మా, ఇంకా ఏం పలుకులు పలికిండో మా ఆయన ముందే చెప్తాను నేను. మందులు వాడి పాడైపోతున్నా, వద్దులే అమ్మ. అదిగో మందుల ఎఫెక్ట్ అది, లేదా దేవుని ఎఫెక్ట్ అది. హల్లెలూయా. ఫోటో నాకు తెలియదు,
ఏబుని చూసిర్రు ఆ బైబిల్లో కానీ ఇదిగో నన్నే చూసిర్రు స్వస్థాదిగా సేవకులు. హల్లెలూయా. నాదే ఆ ఫోటో. తెలుసా ఎవరికన్నా నాదే అని? తెలియదా? తెలుసా? హల్లెలూయా. మరి అప్పుడు పిల్లలు లేరు. ఇంకొకటి ఆయన ఏమి గతి లేదని పిల్లనియరు ఎవరు. ఎన్నో ఎంగేజ్మెంట్లు అవుతున్నాయి దొంగతనంగా. కథం పిల్లలు లేరు. ఈయనకు సీక్రెట్గా సంబంధాలు చూస్తున్నారు పాపం. ఇదేంది, అరే భర్త లేకుంటే ఇల్లు చేసిండు, మరి తల్లిని చేయడా అయినా పిల్లనియడా అని నేను ఏడుచుకుంటూ ఉంటే ఇంకొక 3 నెలలు 4 నెలలు ఏడవంగా పైలు తీసాడు పారేసినాక నా కడుపులో బిడ్డ ప్రెగ్నెంట్ అయింది. మంచిగా సంతోషమైన వార్త చెప్పిండు డాక్టర్ అమ్మ. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అయిపోయి ఆయన పెళ్ళి ఆయన వచ్చి అంటుండు 60 లక్షలు జీతం అంట. 60 లక్షలు ఉంటుందా? నాకు తెలియదు. 60 లక్షల జీతమో 60,000 జీతమో అన్నాడు. రైల్వేలో పనిచేసి అమ్మాయిని మాట్లాడుతున్నారు మా వాళ్ళు అంటుండు. అవునా? అందుకే నాకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చిండు అన్న. హల్లెలూయా. చూడు మంచిగా చెప్తుండు మా సార్ వచ్చి. అలా చేస్తాడండి మన దేవుడు. నువ్వు కరెక్ట్ భక్తితో ఉంటే బిడ్డనిచ్చిండు. పరిమళ ఎక్కడున్నా రావాలంటే రయ్యి నూరుకొస్తుంది ఆమె. హల్లెలూయా. ఇదిగో గాలిపటం వచ్చినట్టే కిలోనే ఆమె. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ బ్లెస్. ప్రైజ్లాడు చెప్పు. చెప్పాలి దబ్బా. అరే చెప్పు అక్కోళ్ళకి అందరు. హల్లెలూయా. 1 కేజీ పిల్ల, 1 కేజీ పిల్ల. ఆ పిల్లని నేను బతికించుకుంటా ఉన్నా నా ప్రభు పాదాల కాడ పెట్టి. చప్పట్లు కొడదాం. ప్రభువా నువ్వు నాకు ఇయ్యా, నాకు ఇవన్నీ ఇస్తున్నావు. కానీ దావీదు మన అబ్రహాం గిట్ట అడిగినట్టు అన్నీ నాకున్నాయి కానీ నాకు పిల్లలు లేరని ఆయన అడిగినట్టు నేనేం చేసిన తెలుసా? ప్రభువా నాకు ఇయ్యా, నీకు ఇస్తా. ఆయన మస్తుగా అంటాడు వంశం నిలబడాలి, డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలని. కానీ నాకు ఈ ప్రభు నీకు ఇస్తా సమర్పణతో నేను దండం పెట్టిన యేసయ్యకు. నాకేమడి ఆయన చెయ్యంది ఏమన్నా ఉందా? లేదు. మరి నువ్వు 4 పిల్లలు 2 పిల్లల్ని ఇస్తే ఒక పిల్లగానన్న సేవకు సమర్పిస్తున్నావా? సేవకుని చేతి కింద పంపుతున్నావా? లేదు. మరి ఎట్లా? నువ్వు లేదన్నప్పుడు ఆయన కూడా లేదంటాడు. హల్లెలూయా. ఇదిగో ఆమె ఇచ్చిన ఇంకేమన్నా తక్కువ ఉందా నాకు? నాకేం లేదు. మీరు అందరూ ఉండరు. నా బిడ్డ సంపూర్ణంగా ఆమెకు పెళ్ళి వివాహం లేకుంటే ఇచ్చేసిన. రెండో నీకు తెలియదు. ఇప్పుడు నా బిడ్డకు నాకు ఈ ప్రజలకు తప్ప మా ఆయనకి ఇంకా తెలియదు. హల్లెలూయా. ఆయన తెలిసిన మమ్మల్ని ఏమి చేయలేడు. నీకు నేను ఇస్తాయా, నాకు నువ్వు అంటేనే ఆమెను ఇక్కడికి పంపిండు. ఆయన నోరు మూపించేవాడు ఆయనే. ఆయన అంటాడు ఈమె అల్లరి చూసి, ఈ పిల్లని ఎన్నో గుంటూరు లేచి వస్తాను, పెళ్లి కాని వాళ్ళ దగ్గర వేసి రాపోబాయి, ఈ పిల్లతో నేగలేంపో మనం, నేను సేవకురాల్ని డాడీ అంటది ఆమె. హల్లెలూయా. నిజంగా అండి అద్భుతమైన సాక్ష్యం షార్ట్కట్లో చెప్పాను. కానీ మీ దగ్గర చెప్పడానికి నా సమయం దొరకలేదని బాధపడ్డామన్నా. ఒకసారి వచ్చినప్పుడు ఆమె చెప్పింది పాస్టర్ అమ్మ కదా, ఒకసారి వచ్చినప్పుడు వర్షం వచ్చింది కదా, అప్పుడు బాధపడ్డా నేను. ఏంది ప్రభువా అయ్యగారు ఈ అయ్యగారి దగ్గర అభిషేకం మా దగ్గర లేదా ఏంది అనిపించింది నాకు. హల్లెలూయా. ఇప్పుడు కూడా నీరసంగా వచ్చిన నేను. మా అక్క సేవ చేసి వస్తే అమ్మగారు ఒక మాట అన్నది, అక్క ఎప్పుడు వచ్చినా ఏందక్క నీరసంగా వచ్చినావు అన్నది. అమ్మ యేసయ్య నేనైతే ఊకోను ఇప్పుడు అని చెప్పిన. హల్లెలూయా. అందుకే పాస్టర్ గారు ఏమన్నాడు, అక్క ఎప్పుడన్నా వదిలిపెట్టని అక్క ఇష్టం అన్నాడు కదా. ఆల్నైట్ చేద్దామా మనం? నిజంగానా? అబ్బా హల్లెలూయా. భయపడక ఊరికేనే అన్నా. ఆల్నైట్ చేసే రోజులు కూడా ఉంటాయి. నువ్వు ఆల్నైట్ చేసినావు నన్ను విలువయ్య గారు. మనము దేవుని నమ్ముకొని 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవితాంతం ఇలాగే ఉండొద్దు. దేవుని బిడ్డ దేవుడు తిడుతుండు. నువ్వెందుకు దీవించబడతలేవు? నువ్వెందుకు మీటింగ్లకు రెడీ అవుతలేవు? సేవకుడు పిలుస్తలేదు. నేనైతే ఎక్కడైతే మీటింగులు నేను మన పాస్టర్ గారు పాలరాజు పాస్టర్ గారు మన పాస్టర్ గారు ఒకసారి లేవాలి, ఇదిగో తమ్మి మీటింగులు పెట్టు నేను వస్తున్నా అని చెప్పిన. హల్లెలూయా. ఆయనకు నేను చెప్పినా, ఆయన రమ్మనిలే నన్ను. ఉందా ఆసక్తి ఉందా నీకు? పాస్టర్ గారు మీటింగ్ పెడదామని ఏం పైసలు ఇవ్వాలి చూస్తాను భయపడుతున్నావా? నువ్వు పైసలు ఇచ్చే అవసరం లేదమ్మా. ప్రార్థన చెయ్యి నీ సేవకుని కోసం. ఆయనకు నిధులు పట్టుకొని వస్తాడు దేవుడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కొండ మీద ప్రసంగం చేసి ఏం చేసిండు దేవుడు? ఎంతోమందికి భోజనాలు, ఆత్మీయ ఆహారం, శరీర ఆహారం. నేను కూడా ఒట్టి చేతులతో వచ్చిన అనుకుంటున్నావా?
నేర్చుకోండి నన్ను చూసి. అక్క నీ కాడ ఉంది నువ్వు ఇస్తావు అనొద్దు. నిన్ను ఉన్నదానే చేసిండు, నువ్వు పొందుకుంటలేవు, నేనేం చేయలేను. యేసయ్య జన్మించినప్పుడు ఏం తెచ్చిర్రు? మరి నువ్వేం తెస్తున్నావు? కనీసం ప్రార్థన తెస్తున్నావా? నీ సాక్ష్యం పక్కోడాన్ని ఇవ్వకుంటే తాగుపోతాడాన్ని ఇస్తుండా? దేవుడు మాట్లాడే మాటలు అగ్ని లాంటివి. ఆయన కోపం రానియొద్దంటుండు. ఈరోజు ఈడ కూర్చున్నట్టే ఆడ కూర్చోవాలి. మేము మాట్లాడేది భక్తికే కానీ దేనికి కాదు. ఈరోజు దేనికి మాట్లాడుతుండు దేవుడు వచ్చి చెప్పు. నువ్వు ఇంకా నీది ఏడేసిన గొంగలి ఆడనే ఉంది. నీ భక్తి లేదని మాట్లాడుతుండు, నీ క్రియలు మారలేదని మాట్లాడుతుండు, నీ వస్త్రాలు మారలేదని మాట్లాడుతుండు. ఎలా ఉండాలి మనం దేవుని దగ్గర? దేవదూతలు కప్పుకొని ఉంటాయంట బైబిల్లో. ఇంకా అదేనా? ఒక్కసారి ఆలనట్లని మేము వదిలిపెట్టాలి. నేను చెప్పను ఇప్పుడు మగవాళ్ళ ముందులో. హల్లెలూయా. ఏమనుకోనంటే ఆలనైట్ పెట్టండి. మిమ్మల్ని భక్తులుగా చేయకపోతే ఒక్క రోజులా నా యేసయ్యకు మాట ఇస్తున్నా, చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మిమ్మల్ని భక్తులుగా చేయకపోతే నన్ను అడగండి. మీరు సిద్ధంగా ఉన్నారా? భయపడుతున్నారు ఎందుకు? చేతులు ఎత్తామంటే భక్తులుగా లేవటం బాగలేదా? మళ్ళీ భర్తలు మార్చుకోవటం బాగలేదా? పిల్లలు భక్తులుగా నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి. మా పిల్ల ప్రార్థన చేయకుండా పనిదనుకో, దోమలు కొట్టి బ్యాట్ ఉంది కదా, ఆ దోమలు కొట్టినట్టు పాట్న కొడుతుందని. హల్లెలూయా. అడగండి కొడతానో లేదో. సూత్రం 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 ఇన్నాళ్ళు కాపాడే. ఇన్నాళ్ళు కాదు, పొద్దు నుంచి కూడా కాపాడాడు. నవ్వుతుంది. ఏంది నువ్వు నైట్ ఎందుకు కొడుతున్నావు ఆ పాపని అని మా సార్ ఆ టీవీ కాడ నుంచి కొత్తాడు క్రికెట్ చూసి. సార్ ప్రార్థన చేయకుంటే నా పక్కన ఏం వండొద్దు సార్, నేను ఒప్పుకోను. ఏందమ్మా ప్రార్థన చేయాలమ్మా దేవుని బిడ్డవు నువ్వు అంటాడు. ఏమండి ఇంకా ఆయనకు రక్షణ కూడా లేదు. హల్లెలూయా. ఆయనను చూసి నేను నేర్చుకోవాలండి భక్తి. ఆమేన్. అందు గురించి భక్తి ఒక్క ఆల్ నైట్ పెట్టండి దయచేసి. మీకే ఉపవాసం ప్రార్థనలో ఉండండి. ఎప్పుడు పాస్టర్ గారు కూరలు బువ్వలు ఇవే కాదు మనకు. వీటి కోసం ఆశపడుకుంటూ వస్తే ఆయన కూడా మన ముఖం చూడడు. ఎంతసేపు 10 రూపాయలు. నాకు ఒక సేవకులు వచ్చేది చప్పట్లు కొట్టడానికి. సేవకులు అంటే సేవకులు కాదు, కోప్పడొద్దు. అక్క నేను ఎక్కువ డ్రమ్ కొడతా, నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలని ఒక ఆయన అనేది. హల్లెలూయా. నేను 100 కిలోమీటర్ల నుంచి వచ్చిన 500 కిలోమీటర్ల నుంచి వచ్చిన ఆయనకు అంతే ఇస్తావు, ఇది తగదు అనేది. హల్లెలూయా. ఇదేంది వీళ్ళు డబ్బులకు వచ్చిర్రు, మరి నేనేం చేయాలి? నేనేమనేది తెలుసా? అప్పుడు వచ్చిన వాళ్ళకి అదే జీతం కూలి, పొద్దుగింతల దాకా వచ్చిన పొద్దు నుంచి వచ్చిన వాళ్ళకి అదే జీతం. కూలి అని ఉంది కదా అయ్యగారు, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి తమ్మి అని నేను అనేది. ఇగో వాక్యం తీస్తుంది అక్క మళ్ళీ ఏమన్నంటే, మరి దేవుడు చెప్పిందే కదా, నీకెందుకు నేను ఇస్తే. మీరు అలా రావద్దు దేవుని బిడ్డ, ఏదో పెడతారని రావద్దు. నీ సేవకుడు ఈ ఊరిని మార్చుకోవాలి. వాళ్ళు కూడా నశిస్తుంటే చూడటం మనకి ఇష్టం ఉండదు. ఇదిగో నోవహు పడవ కట్టినప్పుడు ఎన్ని బాధలు పడ్డా కూడా వాళ్ళు రక్షణ పొందిర్రా? పొందలే. అయ్యా అని వస్తే తీసిండా తలుపు? ఆయన వేస్తే ఈయన తీస్తాడా? ఎంతమందిని పిలుస్తుండు మీ పాస్టర్ గారు? ఆయనకు మననే పెట్టిండు మీటింగ్. అవసరమా? ఏమండి అవసరమా? ఆయన రాకట ఇదిగో తిట్టిస్తుండు నన్ను పిలిచి. హల్లెలూయా. ఆయన తిడితే మీరు ఊరుకోరు. మళ్ళా ఈ పాస్టర్ గారు తిట్టిండు, నేను రేపు రాను ఆదివారం అంటావు. ఆమేన్. అది కాదు మనకు కావాల్సింది. అలా భర్త భార్యని దేవుడు ఏర్పాటు చేసుకోండు. ఒక తల్లిగా ఒక తండ్రిగా. మన తల్లిదండ్రులు ఏమి నేర్పలే? పంచాదులు తప్ప, గొడవలు తప్ప. దేవుని నమ్మమ్మ అని, దేవుని మొక్కమ్మ అని మా అమ్మలో ఎప్పుడు అడగలే. మా అమ్మ నాన్న కూడా వాళ్ళే ఇప్పుడు నాకు తల్లిదండ్రులు. ఈ సేవకులే నాకంటే చిన్నోళ్ళైనా వాళ్ళే నాకు తల్లిదండ్రులు ఎక్కడ పోయినా. హల్లెలూయా. నేను అట్లాగే భావిస్తాలని, తీసేయను నేను అలాని. హల్లెలూయా. మరి నేను కూడా ఒట్టి చేతులతో ఏం రాలేదు. మరి దేవునికి సమర్పించుకోవడానికి నేను కూడా వచ్చాను. ఎందుకంటే చెప్తేనన్నా మారతారేమో అని నేను రానట్లా. ఒట్టి చేతులతో నేను రాను. నేను ఎన్నో ఆంధ్ర తెలంగాణ, నువ్వు బల్లలో పాలిభాగస్తురాలు అయినప్పుడు నువ్వు రోజు తినే అన్నముల్లో పిడికిలి బియ్యం ఇట్లా తీయాలమ్మా అని చెప్పిందాని నేను. అందరూ డెవలప్ అయ్యారు.
మీరు కూడా డెవలప్ కావాలి. మీరు కావచ్చు, ఇప్పుడు నాకు తెలియదు, కానీ నా సాక్ష్యం అది. ఇలా తీసేది పిడికిలి బియ్యం నేను, అన్నిట్లో నూనె కానించి తీసేది. నా సేవకుడికి ఇప్పుడు కూడా నేను ఎక్కడ బలగపోయినా అక్కడ ఎత్తుకొని పోతా అన్నీ. హల్లెలూయా. అక్కడ ఎత్తుకోపోలేదనుకో అంత మటుకు దేవుని కానుకలు ఇచ్చి వస్తుంటా. మీరు ఇయ్యాలని చెప్తుంది అక్క అని మీరు అనుకోవద్దు. అది మనకు ఆశీర్వాదం దేవుని బిడ్డ. హల్లెలూయా. ఉచితంగా తినిపోతే అది మనకు ఆశీర్వాదం ఉండదు. ఉచితంగా ఇనిపోతే కూడా మనకు ఆశీర్వాదం ఉండదు. నన్ను ఏమన్నా అడిగిండు అయ్యగారు, నేను దేవుని ప్రేరేపణ చేసుకుంటే పాస్టర్ అక్కతో కూర్చొని మాట్లాడుతున్నా. అక్కడ ఉన్న పాస్టర్ అక్కతోని అయ్యగారు ఇంట్లో కూర్చున్నా. యేసయ్య జన్మించినప్పుడు సామ్రాణి, బంగారం ఇవన్నీ తీసుకొని వెళ్ళారు. మరి నువ్వేం తీసుకెళ్తావు అంటాడు నన్ను దేవుడు. ఏం తీసుకెళ్ళా ప్రభు? ఒక 10,000 తీసుకెళ్ళు. చప్పట్లు కొడదాం మన యేసయ్యకు. హల్లెలూయా. ఒక 10,000 అవి ఒక లెక్క ఆయనకు కాదు, కానీ నన్ను అడుగుతుండు. అప్పుడు అంటూ నా అక్కతోని, అమ్మ దేవుడు ఇట్లా మాట్లాడుతుండు. అవునా అక్క, ఒట్టి చేతులతో నేను రాను. నేను చెప్పిపోవటమే మా యొక్క యేసయ్య మాటలు. నేనెందుకు? ఇది కాదు. రూపాలకు వచ్చి సప్పట్లు కొడితే అది భక్తి కాదు. తిండికి వచ్చి సప్పట్లు కొడితే అది భక్తి కాదు. పిలవంగా వస్తే భక్తి కాదు. నువ్వు పిలువు, పాస్టర్ గారిని పిలువు. అయ్యా నేను ప్రార్థన చేస్తారా, ఇక్కడ మీటింగ్ పెట్టు, ఆయనకు సువార్త ప్రకటిస్తే అదిగో చూస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన చూస్తూనే ఉన్నాడు. నీ దిక్కు నా దిక్కు చూస్తలేడు అనుకుంటున్నావా? చూస్తుండు. నేను ఇప్పుడు నాకు ఒక మీటింగ్ ఉంది నా దేవరకొండలో, నేను పెట్టాలని. నాకు సమయం రాలేదు. 10 లక్షల మీటింగ్ మొక్కున్నా నేను యేసయ్యకు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఎవరిని పిలుస్తావో, ఎవరితో పెట్టిస్తావో నా ప్రభువా, నా ఊరిని రక్షించుకోవాలయ్యా. నా రక్త సంబంధులు, బంధువులని, నా ఊరిని రక్షించుకోవాలని నా మొక్కుబడి ఉంది. కానీ సమయం, ఆయన సమయం. కానుక పెట్టి ఆయన నేను నమ్ముకున్న కాంచి పడేస్తున్నా ఆయనకు. ఆయన పేరు మీద వేస్తున్నా. తెలుసా, సంవత్సరం దాకా ఒక కానుక పెట్టేసి నీ చేతనైనంత తీసుకొచ్చి ఈ కానుక పెట్టి కాడ చూస్తున్న దేవునికి ఆ గల్లబుడ్డి ఇట్లా ఇస్తే ఆయన ఎంత ఆనందిస్తాడో తెలుసా. ఆ సేవకుడు ప్రతి నిమిషం అడగకుండా ఆ రోజు ఆ డబ్బులు తీసుకొని ఏ సంవత్సరానికి 2 మీటింగ్లు అయినా పెడతాడు. హల్లెలూయా. ఒక్కసారి అడిగితే మీకు కూడా ఇబ్బంది దేవుని బిడ్డ. కానుక పెట్టా, రోజు 100 రూపాయల పని, 10 రూపాయలు తీసి గల్లలు పడాయి. చూడు ఎంత దీవించబడతావో నువ్వు. నన్ను ఒక ఆయన అన్నాడు, ఓ అక్క నువ్వు ఎప్పుడు ఇయ్యమని అడుగుతావేంది, నువ్వు ఉన్నదానివని ఇయ్యమని. అరే నా దేవుడే అంటుండ్రా బాబు, నేను కాదు. ఇయ్యుడి మీకు ఇయ్యవాడను. నువ్వు ఎంతసేపు సోమిడిగా కూర్చొని సప్పట్లే కొడతా, నేను ఇలాగే పాస్టర్ పిలిస్తేనే వస్తా, నేను ఎంతసేపు నిద్ర కాసుకుంటే ఇట్లా ఊగుతా సోల్తా. నాకు నిద్ర లేక ఎన్ని రోజులు అయితే తెలుసా నీకు? 11 తారీఖు నుంచి బయలుదేరినా. హల్లెలూయా. ఈరోజు 20 తారీఖు. నాలుకర పొద్దున వచ్చేటప్పుడు ఇట్లా ఊగుతున్నా నేను. అయ్యా నీకు స్తోత్రం. నీ పిల్లలకి ఏం చెప్పాలో చెప్పు. ఆయన పిల్లలు మీరు. ప్రార్థన మీటింగులు ఇవన్నీ ఎందుకు ఈ ప్రయాసం ఆ పాస్టర్ గారి కంటే? ఆయన పిలిచిండు, ఆయన మొక్కుబడి ఆయన చేసుకుంటుండు. ఆయనతో తిట్లు తినకుండా ఆయన పని ఆయన చేస్తుండు. అంతే. నమ్మటం నీ ఇష్టం, మాకేమో అనవసరం అవన్నీ అని అంటామా? మళ్ళీ ఒప్పుకోడు ఆయన. అయినా సరే ఆయన వెంటబడు. నేను స్వార్థ చెప్పి అలసిపోయి, ప్రభా ఇంక నేను చెప్పనయ్యే వాళ్ళకి అంటాం కదా. నువ్వు చెప్తావనే కదా నేను పరలోకం పోయి అన్నీ ఏర్పాటు చేస్తున్నా అంటుండు ఆయన. హల్లెలూయా. అందుకే మనం సువార్త చెప్పే వాళ్ళగా ఉండాలి దేవుని బిడ్డ. మన ఆశలు ఏమన్నా ఉంటే చంపుకునే వాళ్ళగా ఉండాలి. ఇంకా మనం ఆసక్తిలో ప్రభు దగ్గర ఉండాలి. ఉబ్బరానికి ఏంది, ఉడుకుకి ఏంది, నిద్రకి ఏంది, ఆంధ్ర ఏంది, తెలంగాణ ఏంది, గుడిసెలాలు ఏంది, సగం కాళ్ళు బయట సగం కాళ్ళు లోపల పెట్టి పండుకొని సువార్త చెప్పి వచ్చిన ఆయనకు. హల్లెలూయా. ఈరోజు అక్క వెనక ఆశీర్వాదాలు ఎందుకున్నాయో తెలుసా? దాని వెనక ఎంత భారం ఉందో తెలుసా?
దాని వెనుక ఎంత కన్నీరు ఉందో తెలుసా? ఎంత భారం బాధ్యత కలిగి తేళ్ళు ఇట్లా కాళ్ళ మీద పోతుంటే కూడా తమ్ముళ్ళు సేవకులు వచ్చి తేలు చంపితే కూడా నేను దాని ముఖం చూడకుండా నేను అలా భారం కలిగి ఆయన బాధ్యతలో ఉన్నాను. ఈరోజు నా ప్రాణం పెట్టిన దేవుడు ఆయన ఆషామాషగా నన్ను పిలుచుకోలేదు. ఆయన నా కోసం దిగి వచ్చిండి. ఏ మంచి లేని దానికి ఏ కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. చప్పట్లు కొట్టు. స్వార్థమెరుగని శాశ్వతుడా నీకు సాటెవ్వరు, కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని శాశ్వతుడా నీకు సాటెవ్వరు, నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీరు చేసిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సజీవుడు సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను. మరుడా యేసయ్యా, మీరు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. హల్లెలూయా. ఇవన్నీ బిడ్డ, ఇంకా దినములు దగ్గర అయినాయి. చక్కగా భక్తిలో ఉండి దేవుని స్తుతించి మరి మనకు ఒక సేవకుని ఇచ్చాడు. సేవకుని బలపరిచి స్థిరపరిచి మరి చక్కగా మనం ప్రభు దగ్గర రాకడ దినముల్లో ఎత్తబడే గుంపులో ఉందామని మరి దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు మనం ఆయనతోని సిగ్గు లేదు అనిపించుకోకుండా, ప్రభువా ఈ రాత్రి నుంచి ఇన్నాళ్ళు ఎలాగా బ్రతికినామో తెలియదు కానీ నాయన ఇదిగో ఇప్పుడు మేము భక్తులమవుతామయ్యా అని మీరు ప్రార్థన చేసుకోండి. ఈ మాటలన్నీ దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రం. కుటుంబ పరిస్థితి ఏమిటి? నీ నా స్థితుల పరిస్థితి ఏమిటి? ప్రభు ఈ క్షణంలో వస్తే ఎత్తబడతామా విడవబడతామా? నుంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మన కృపాక్షేమములు కలగజేసిన దేవుని కోసం ఏం చేయగలుగుతున్నాం? యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి స్తుతి చేద్దాం. దేవుని బిడ్డ, ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడాడు. ఈ రోజున జ్యోతక్కన మన ఎదుట సాక్షికు ధారాళంగా ఖర్చు పెడతా ఉన్నాడు. ఎంతో గనులున్నారు, ఎంతో సంపన్నులలో ప్రభు నా కోసం ఎంతో త్యాగం చేశాడయ్యా. తన ప్రాణాన్ని నా కొరకు విలపించాడయ్యా. ఆమె ప్రాంతాలు తిరుగుతూ ప్రాంతాల్లోకి స్వార్థ చేయలేకపోతున్నాం, గ్రామంలో స్వార్థ చేయలేకపోతున్నాం. ప్రభు మనం చూస్తున్నాం. ప్రశ్నించుకో ప్రభు కొరకు ఇప్పటి కృపగలుగుతుంది అయ్యా. మొదటి దినం మొదలుకొని ఈ రెండో రోజు కూడా నాయన చెల్లిస్తున్నాం. ప్రారంభంలో నాయన అభ్యంతరాలు కలిగినప్పటికీ, ఆటంకాలు కలిగినప్పటికీ, అపవాదులు పన్నప్పటికీ నాయన ఇది నీ కార్యం, ఇది నీ చిత్తము, ఇది నీకు మహిమ కలిగేది. సంబంధమైనటువంటి తండ్రి శోధనలను తొలగించి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. స్తోత్రం చెప్తాను, చేతుల పైకి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి మాటలు చదివించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాడిన పాటల కొరకై స్తోత్రం, జరిగిన ఆరాధన కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
జ్యోతక్కలో ఉండి దేవుని వాక్యాన్ని వెల్లడి చేసినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. పరిచినటువంటి మరి భోజన పదార్థాల కొరకు మరి ఆ వంటలు ఉండడానికి వచ్చిన సోదరులను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. కృపగలిగిన దేవా, దయగల తండ్రి నీకు వందనాలు దేవా. నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ మే నెల 20వ తారీఖు తండ్రి దేవానికి స్తోత్ర. ఈ బంకాపురంలో తన ప్రభు నేనున్నాను మినిస్ట్రీస్ లో దేవానికి స్తోత్రం. మా ప్రభావాలు మీరు పొందుకుంటారని కూడి వచ్చిన సేవకులందరినీ పేరు పేరున ప్రతి సేవకులు మీరు బలపరిచింది మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని రేపటి దినం చివరి రోజు కూడా అద్భుతమైన రీతిలో ఆ కార్యము జరుగునుగా. ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకుంటారని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్న పరమ తండ్రి. కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం సన్నిధి వాక్యం అందించిన బిడ్డకును ఇక్కడ ఉన్న దైవజనులకును ఈ 3 దినాలు ప్రార్థన దర్పిస్తున్న అభిషేక్ అన్న గారికి, అక్క గారికి, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీరు తోడయుండి నడిపించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది.